దోస్తులు ఈ రోజు నాకు తెలివితేటలు ఎక్కువైపోయినాయి. మా ఇంట్లో ఉన్న 2 చీపురు కట్టలు అంటే పాత చీపురు కట్టలు అన్నమాట. దానైతే ఒక చీపురు కట్ట చేద్దామని చెప్పేసి 2 చీపురు కట్టలని విడివిడిగా అయితే చేసేసిన. ఫస్ట్ చీపురు కట్ట ఓపెన్ చేసిన తర్వాత కొంచెం షాక్ అయినా అనమాట. అందులో మనం ఊడ్చేదానికన్నా కట్టలే ఎక్కువ. ఇంట్లోకి వాడే చీపురు కట్టలు ఊడ్చి సన్నగా అయిపోయిన చీపురు కట్టలు ఇట్లా బయటకి ఊడవడానికి యూజ్ చేస్తాను. ఇట్లా సన్నగా అయిపోయిన చీపురు కట్టలు 3 ఉన్నాయి, కాకపోతే నాకు 2 కనిపించినాయి. అప్పుడు ఆ రెండింటిని కలిపి ఒక చీపురు కట్ట అయితే చేసిన. ఇవి చేసిన తర్వాత ఇంకొకటి కనిపించింది అనమాట. మళ్ళీ ఇవంతా తీసి దాన్ని జాయిన్ చేసి అంత ఓపిక లేదు. ఆ 2 చీపురు కట్టలు కలిపి ఒక చీపురు కట్ట చేసినా కదా, నిజంగా కొత్త దానిలాగా అయిపోయింది అనమాట. చూపిస్తా మీకు, లాస్ట్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో కట్టడానికి మనకు ఒక తీగ అయితే ఉంటది అనమాట. అరే 2 చీపురు కట్టలకు వచ్చిన 2 తీగల్ని కట్టేసి ఇది కూడా వీడియో తీసి పెట్టాలనా అనిపించింది నాకు. అంటే సన్నగా అయిపోయిన చీపురు కట్టలని కొంతమంది వాడేస్తారు కదా, అట్లా వడేయకుండా దాచిపెట్టి ఇట్లా 2 చీపురు కట్టలు అయినప్పుడు ఒక చీపురు కట్ట వేసుకోండి, బాగుంటది కదా ఐడియా. నిజంగా చెప్తున్నా, నేను ఏ వీడియో చూసి కాపీ కొట్టలేదు, నాకే ఈ ఐడియా అయితే వచ్చిందనమాట. ఫైనల్ గా మొత్తం ఒక్క దగ్గర వేసి చీపురు కట్టలను గట్టిగా కొట్టేసిన అనమాట కింద. ఇంకా తీగ అనేది చేయికి గుచ్చుకుంటుంది. మళ్ళీ ఒకసారి గట్టిగా తిప్పేసి ఆ చీపురు కట్ట కట్టడం ఏందో గానీ దాంట్లో ఉన్న ముండులు మొత్తం నా ప్యాంట్ కి అంటుకొని కుచ్చుకుంటూనే నాకు నిజంగా నేనే ఈ రోజు శబాష్ కొట్టుకోవాలబ్బా, మస్తు పని చేసిన ఈ రోజు నేను. చూడండి, కొత్త చీపురు కట్టకి పాత చీపురు కట్టకి అసలు డిఫరెన్సే లేదు. సేమ్ అది కూడా మంచిగా కొత్త దానిలాగా అయిపోయింది. చీపురు కట్ట తయారు చేసిన సంతోషంలో మిట్ట మధ్యాహ్నం మూలుస్తున్నా నేను బయట వాకి. మాకు దుమ్ము బాగా వస్తుంది అనమాట. చూసినారా అప్పుడే ఎంత దుమ్ము వచ్చిందో, కానీ మంచిగా వచ్చింది అబ్బా. ఊడడం అయితే సూపర్ వస్తుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇట్లా ట్రై చేయండి, చీపురు కట్టలు పడేయకండి. ఓకేనా, బాయ్.